శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఈరోజు మునగాకు ఏపుడండి. మునక్కూర ఎలా తిన్నా మంచిది. అదేనండి మునగాకు చక్కగా తెచ్చుకున్న తర్వాత కొండాకులు తీసేసి ఆకులు దూసేసి చక్కగా కడిగేసి నీళ్ళు వాడిన తర్వాత వేపేసింది కొంచెం మిక్సీ పట్టేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేసింది చక్కగా పక్కన పెట్టుకుని మరి ఇలాగ కళాయిలో ఒక స్పూన్ నూనె వేసుకుని ఒక ఎండుమిరపకాయ తుంచుకుని వేసుకుని 4 ఎల్లుల్లి రెబ్బలు సిదగొట్టుకుని వేసుకుని ఒక అర టీ స్పూన్ జీలకర్ర, ఒక చిటికెడు ఆవాలు, ఒక స్పూను నల్ల మినపప్పు వేసుకుని అది వేగిన తర్వాత ఇది చక్కగా మరి మునగాకు వేపుకున్నాం కదా, వేపుకున్నది చక్కగా మిక్సీ పట్టేసాం కదా, పక్కన పెట్టేసాం కదా, అది ఇందులో వేసేసాను కదా. ఇది ఎగుతూ ఉంది కదా. ఇప్పుడు ఇందులో ఏమేస్తాను కూడా చెబుతాను మీకు. ఈ మునగాకు వేపుల్లో ఈ కొబ్బరి తురుము వేసుకుందామండి. చక్కగా చిన్న చెక్కలో 2 ఉంటే 2 చిప్పలు చిన్న కాయలమాట చక్కగా తురిమేసుకున్నానా. ఇప్పుడు ఈ కొబ్బరి తురుము వేయటం వల్ల ఈ వేపుడు చాలా కమ్మగా ఉంటుందండి. ఇది ఓన్లీ రైస్కి మాత్రమే. దీనికి కాంబినేషన్ చారు పెట్టుకుని రైస్లో తినడమేనండి. చాలా బాగుంటుంది మునగాకు వేపుడు. మరి ఎన్నో రోగాలు తగ్గుతుంది, 100 రోగాలు అంటారు, ఇంకా ఎక్కువే నేను అంటాను. జుట్టుకి కానీ మన కంటికి కానీ మరి అలానే బీపీ షుగర్కి కానీ దేనికైనా సరే చాలా బాగుంటుందండి. ఇది ఒకటి చెప్పాలి, అన్ని ఆకుకూరల్లో కన్నా చాలా కమ్మదనం ఉంటుందండి మునగాకు. చాలా బాగుంటుంది అన్నమాట. మరి పూర్వం అయితే ఆషాఢంలోనే ప్రసిద్ధిగా వండుకునేవారు. మరి ఎప్పుడైనా తింటారని పెట్టారేమో, ఇంతకుముందు కూడా చెప్పానులేండి, రొటీన్ డైలాగ్ అనుకోవద్దు. అయితే మరి ఆషాఢంలో ఆదివారం లక్షవారం తప్పనిసరిగా వండుకుని 4 పంచి పెట్టుకునేవారు అన్నమాట. ఆరోగ్యం పంచడమే కదా, ఇది కూడా రొటీన్ డైలాగే. కానీ మరి ఇలా మునగాకు వండుకుని తినడం వల్ల చాలా మంచిదండి. మా నాన్నగారికి కంటి ఆపరేషన్ చేయించాం. ఎప్పుడు అనుకుంటున్నారో, 10 సంవత్సరాల కిందట చేయిస్తే అప్పుడు డాక్టర్లు చెప్పారన్నమాట, మునగాకు పెడితే మంచిది అని. మునగాకు క్యారెట్ ఆ 2 పెట్టేవాళ్ళం. అయితే మా నాన్నగారికి వేడి చేస్తుంది, ఏదైనా కూడా సన్నగా కర్రకులలా ఉంటారు. అయితే వేడి చేస్తుంది ఎలాగా అనుకుంటే, పర్వాలేదమ్మా మజ్జిగ వేసుకుంటాం కదా, తినాలి కదా అని అంటే చక్కగా ఇలా మునగాకు తెప్పించడమా, కొబ్బరి వేసి దానికి కాసమండి, ఒక ఎండుమిరపకాయ ముక్క, కొంచెం కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేసేసి ఈ మునగాకు చక్కగా ఇలాగే వేపిన తర్వాత ఏమవుతుందంటే మునగాకు అట్లాగా ముండులాగా అయిపోతుంది అన్నమాట. ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. మరి అప్పట్లో అయితే రోట్లో దంచేదాన్నండి. ఇలా రావాలి దుళ్ళులాగా అంటే దంచేసి ఇలాగ వేపేసిద్దానండి. కాను నూనె వేసి ఒక స్పూను, ఎంతో కాదు, నాన్నగారు వేసుకునేది ఇంతే వేసుకునేవారు. తర్వాత పిల్లలకి వేసి తినిపించేసిద్దానండి మా పిల్లలకి. ఇది చక్కగా చూసారు ఎంత బాగా అయిందో. కానీ నాన్నగారికి అలా పెట్టడం వల్ల కంటి చూపు ఎంత బాగానో చనిపోయే వరకు కూడా 2 సంవత్సరాలు అయిందండి, ఆయన వెళ్ళిపోయారు. అప్పటి వరకు కూడా మళ్ళీ పువ్వుల్లాగా కనపడ్డాయండి కళ్ళు. అందుకే నేను ఎవరన్నా కంటి ఆపరేషన్ చేయించుకున్నారనేటప్పటికి ఇలా పెట్టండి, ఇలా తింటే చూపు తర్వాత బాగుంటుంది. ఇలా గట్టిగా నువ్వులే తినొద్దు, మరి నడిచేటప్పుడు కూడా మెట్లు దిగేటప్పుడు అదరొద్దు అని నాన్నకు చేసిన పచ్చం అంతా వాళ్ళు అడగకపోయినా చెప్పేస్తానండి నేను. ఆ అలవాటు అన్నమాట. ఎందుకంటే దానివల్ల నాన్నగారు కవర్ అయింది కాబట్టి. మరి దీని గురించి సంబంధించిన సందర్భం వచ్చినప్పుడు చెప్పాలి కదా, అందుకే మీకు చెప్పాను. చక్కగా మునగాకు అమ్ముతున్నారండి ఇప్పుడు. చక్కగా తెచ్చేసుకోవడమా, మనం ఇలా చేసేసుకోవడమా. ఏంటంటే మనకు తేలిగ్గా దొరికేది తక్కువగా చూస్తాం. మరి మనుషుల దగ్గర ఉండే లక్షణమో లేకపోతే ఇప్పుడుండే మరి కాల పరిమితాన్ని బట్టి మనం ఉంటున్నామో తెలియదు. కాలాన్ని మాత్రం అనొద్దు, మనుషుల్లోనే మార్పు అనేది ఏదైనా కూడా. కాలం ఎప్పుడుదేనండి, ఎండాకాలం ఎండలు వస్తున్నాయి, వర్షాకాలం వర్షాలు వస్తున్నాయి, శీతాకాలం చలి వస్తుంది. కాలం ఎప్పుడు కాలం అప్పుడు ఏ టైంలో ఉండేది అలాగనే ఉంటుంది. కాకపోతే మనుషులమే ఉండవండి. ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా, ఇష్టమైతే ఒకలాగా, ఇష్టం లేకపోతే ఇంకొకలాగా, బాగా ఉంటే ఒకలాగా, బాగోపోతే ఇంకొకలాగా, ఏ రకంగా మాట్లాడతారండి. అందుకే మనిషి అంటే తిరగేస్తే మాయ. ఈ మాయలోనే ఉన్నామండి మనం. చూసారు కదా, నచ్చింది కదా. మరి ఇలా మునగాకు ఎప్పుడు చేసుకుని తింటుంటే కమ్మగా ఎంత బాగుంటుందనండి. ఇలాంటి వంటలు తినేటప్పటికి ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. ఇది నాకు తెలుసు. ఎందుకంటే మా వారు ఇలా తింటారు, నేను ఇలా చేస్తాను. అదే నేను కూడా తింటాను కదా. మరి చక్కగా చారు అయితే మరిగిపోతుందంటే తాలింపు వేసేసానంటే చారు. మరి అలానే మునగాకు ఎప్పుడు కొబ్బరి తురుమేసి
రెడీ అయిపోయిందండి ఈరోజు కర్రీ అయితే ఇదేనండి. చక్కగా చూశారు కదా, చూస్తుంటే అబ్బా అనిపిస్తుందా, చాలా బాగుంటుందండి. మంచి కమ్మదనం మునగాకు దగ్గర ఉండేది అదండి. మునగాకుతో చాలా రకాలు చేస్తున్నారు, ఏ రకంగా చేస్తేనేమి తింటమే కావాలి, తింటే ఆరోగ్యం కాబట్టి. సరేనా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.